ప్రజల మన్నలను అందుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ గొండు శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ గొండు శంకర్ గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలైనటువంటి కేసిరెడ్డి రాజేశ్వరి గారిని కోరుకుంటున్నాం. సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శి చిన్నా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ గారు అలాగే కుమారి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులందరూ కూడా కొద్దిసేపు ఇక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంతవరకు మాకు సహకరించారు. అలాగే మరి కొద్దిసేపు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి అందరూ సహకరిస్తారు అనుకుంటున్నాము. ఈ నాటికలో నటించినటువంటి కళాకారులు, రచయిత్రి అలాగే డైరెక్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవరాగం నాటికలో నటించినటువంటి కళాకారులు అలాగే ఈ నాటికను రచన చేసిన వారు అలాగే డైరెక్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ నాటికకు అందించిన సౌజన్యం మన గౌరవనీయులు శ్రీ గొండు శంకర్ గారి చేతి మీద 15,000 రూపాయల పారితోషికాన్ని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. కేకేఎల్ స్వామి గారు. ఈ నాటిక దర్శకులు దయచేసి ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దర్శకులు రావాల్సిందిగా కోరుతున్నాం. రచయిత దర్శకులు మా గురువు గారు అయినటువంటి కేకేఎల్ స్వామి గారు వేదిక మీద రూపాయల పారితోషికాన్ని గౌరవనీయులు శ్రీ గొండు శంకర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. నాటికలో నటించినటువంటి మహిళా కళాకారులకు చీరలు అందజేస్తున్నటువంటి వారు పీకే ఎంటర్టైన్మెంట్ వారు. ఒక్కసారి మీ కరచాలనంతో ఈ కళాకారులందరికీ కూడా అభినందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి సమయం చాలా అమూల్యమైనది కాబట్టి బహుమతుల ప్రధానోత్సవం వరకు కూడా ఎమ్మెల్యే గారు ఉండడానికి అవడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చారు. అందులో కొంతమంది దాతలను ఎమ్మెల్యే గారు సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్ని 3 రోజులుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు సమయం లేనప్పటికీ కూడా నేను మీ దగ్గరకు వచ్చేసారి మీరు రావాలి మా కార్యక్రమానికి అని చెప్పి అడిగిన వెంటనే సమయం లేదమ్మా నేను వేరే ఊరు వెళ్ళాలని చెప్పారు. అయినా మా మీద అభిమానంతో మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మా ముత్యాలమ్మ కళానికేతన్ సంస్థ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ శ్రీకాకుళం వారి తరపున ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు చాలా బాగా జరిగింది. లాస్ట్లో నేను చూశాను, చాలా మంచి సందేశం. ఇప్పుడే కొంతమంది సోదరులు చెప్పారు, ఇది యంగ్స్టర్స్ కూడా ఇందులో విని దీని తాలూకా సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. సో ఈ కళారంగాన్ని మనం ప్రోత్సహించాలి కూడా. అందుకే లాస్ట్ టైం కూడా ఆ మేడం మా దగ్గరికి వచ్చారు, మాకు తగిన హెల్ప్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలని కోరుకుంటూ, అలాగే నిన్న ఆమదాల వలసలు కూడా పెద్ద ఎత్తున జరిగింది, చాలా సంతోషం. ఈ నాటికల ద్వారా మనం ఎంతో సందేశం ప్రజలకు ఇవ్వగలుగుతాం, రాబోయే తరాలకు కూడా ఇవ్వగలుగుతాం. కనుక ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ నాటిక ప్రదర్శించి ఇక్కడ ఎంత ఆకట్టుకున్నారో, అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సౌండ్ అంతా లీలామోహన్ కూడా చాలా ఎక్సలెంట్. నేను అసలు ఇది రికార్డెడా అని నాకు వెతుకుతున్నాను, అసలు ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఏంటి. నేను ఫుల్ టైం ఈ నాటికి ఈరోజు చూడడం. అతను నాకు 6th to 10th క్లాస్మేట్ యాక్చువల్గా. అసలు అతనికి వచ్చినంటే నేను చూడలే, తర్వాత నాకు మ్యూజిక్లో చూసరికి చాలా ఎక్సలెంట్, మంచి ఎక్స్పర్ట్ అయిపోయావు. చాలా సంతోషం, ఆల్ ది బెస్ట్. నంది అవార్డ్స్ కూడా వచ్చాయి కదా, సో మీరందరూ మరిన్ని నంది అవార్డ్స్, అందరూ నంది పురస్కారం కానీ ఇంకా మంచి మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తరపున వచ్చే పురస్కారాలు కానీ, అలాగే జాతీయ స్థాయి పురస్కారాలు కూడా మీరు అందరు తీసుకోవాలని, మన ఈ కళని మనం కళారంగాన్ని నిలబెట్టాలి, భావితరాలకి వీటిని అందించాలి, ఈ మెసేజ్ను కూడా సమాజానికి ఇవ్వాలని కోరుకుంటూ, ఇంతమంది ఇంత టైం అయినా ఈ నాటిక ప్రియులందరూ కూడా ఈరోజు ఉండి ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఈ ముత్యాలమ్మ కళానికేతన్ బృందం వారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సార్, చిన్న విన్నపం సార్. ఈ కార్యక్రమానికి దాతలుగా ఇచ్చినటువంటి మా దాతలు, మా కళాకారులు చాలామంది ఉన్నారు. అయితే మీకు సమయం లేనందున వెళ్ళిపోతున్నాం అన్నారు కాబట్టి వారికి మీ చేతుల మీదుగా ఒక సాల్వా మెమోంటో ఇవ్వండి సార్. శ్రీకాకుళం రంగస్థల సమైక్య కార్యదర్శి దేవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రముఖ సీనియర్ నటి సత్యవతి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే
డ్రాయింగ్ మాస్టరా మాస్టర్ నాకు తెలీదు. మీతో నేను చాలా నాటికలు చేశాను. నాతో ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ కళా పరిషత్తు బ్రహ్మాండంగా జరిగింది, మామూలు కాదు, చాలా బాగా జరిగింది. ఎటువంటి అవంతరాలు లేకుండా, ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ శ్రీకాకుళంలో చేయగలరు. ఎందుకంటే పర్మనెంట్ వేదిక ఉంది, లైటింగు, సైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మా గ్రామాల్లో చేయడానికి కష్టం. స్టేజ్ వేయించుకోవాలి, కర్టెన్స్ తెచ్చుకోవాలి, లైటింగ్ అన్నీ సమకూర్చుకుంటే కానీ పల్లెటూరులో పరిషత్తు జరగడం కష్టం. అయినా చేస్తూనే ఉన్నాం. రాజేశ్వరి గారు, సార్ దాము గారు, మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 3 రోజులు కూడా మీరు ఎంతో ఓపికతో మరి ఉత్తమ ప్రేక్షకుల అవార్డు మీకు ఇవ్వాలి, మీరు రావాల్సిందిగా కోరుతున్నాను సార్. నేను మీ నటీమణి, మీ సమాజంలో ఎన్నో నాటికలు చేసిన పొగురుతో నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఈ కళా పరిషత్ నిజంగా ఒక స్త్రీ చేయగలదా? ఆ ముత్యాలమ్మ ఆశీస్సులు లేకపోతే చేయడం కష్టమే. ఆ ముత్యాలమ్మే చేయించింది. దీనికి తార్కాణం ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే ఆ ముత్యాలమ్మను ప్రార్థించగా ఆమె రాలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. ఇదే తార్కాణం. మరి ఈ 3 రోజులు అందరూ చెప్పిందే మళ్ళీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి, ఎప్పుడు రాజేశ్వరి గారు పరిషత్ కానీ ఇంకోటి కానీ ఆమె ఎన్నో పిక్నిక్లు జరిపించింది, మామూలు కాదు. ఆ పిక్నిక్స్ పండగలో లేకపోతే ఇంకేదో ఒకటి జరిపిస్తూనే ఉన్నారు. ఆమెకి ఇది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అలవాటు ఉన్న మనిషి కాబట్టి. దానికి తోడు ముత్యాలమ్మ ఆశీస్సులు, ప్రజల అభిమానం, ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాదనేది లేదు. అంటే మరి ఆమె అదృష్టం అలాంటిది. అంచేతను మరి ఎంత చెప్పుకున్నా అది మళ్ళీ తిరిగి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముత్యాలమ్మ కళానికేతన్ అధ్యక్షురాలు రాజేశ్వరి గారికి, ఇక వేదిక మీద ఉన్న పెద్దలకి, మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మరి ఆర్టీసీలో చేసినప్పుడు వారితో నేను చాలా నాటికలు చేశాను కాబట్టి వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. కూర్చున్న పెద్దల ముందు మాట్లాడే అర్హత ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ బిఫోర్ ది లెజెండ్ ఆఫ్ దిస్ స్టేజ్. ఎందుకనంటే ఈ ముత్యాలమ్మ కళా పరిషత్ నాటకాన్ని ప్రారంభించే ముందు ఒక్క పేజీ ముందుకెళ్ళగలిగితే ఒక్క పేజీ ముందుకెళ్ళగలిగితే ప్రపంచము, దేశం, రాష్ట్రం కరోనా సమయంలో మరణ మృదంగం తాండవిస్తున్న రోజుల్లో అన్ని సమాజాలు అందరూ అంతరించిపోయిన తర్వాత, కరోనా సద్దుమరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట పరిషత్తు నిర్వహించడానికి గల ఏకైక మహిళామణి కేతిరెడ్డి రాజేశ్వరి గారు. అందుకే వారికి నేను చాలా గౌరవిస్తాను. ఈ మాటను బట్టి నేను చేసిన అతువులు తలచగరాని క్రియలు కలవే
ఈ ఎవరిపైన అన్న మాట ఇప్పటికి ఇది నెరవేరిందని అయితే నేను భావిస్తాను. ఒక ఆడది ఇంత నిర్దిష్టంగా ఒక పద్ధతిగా చేసే క్రియలు చాలామందికి రాదు, చాలామందికి లేదు. కొన్ని పరిషత్తులు కొంతమంది మాత్రమే నిర్వహిస్తారు. నేను నాకు నాటక రంగంలో పరిచయం చేసిన తర్వాత కేసరి రాజేశ్వరి గారితో పరిచయంలో నాకు అడుగులు వేయడం రాదు, మాట్లాడడం రాని పరిస్థితిలో ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఒరియా, నేను ఒరియా, మాది పర్లాఖండి, వాళ్ళది పర్లాఖండి, కాశీనగర్ గనక తూ ఇంటి కొడలే బోల్తావో, సింటి కొడలే బోల్తావో, ఇంటి కొడలే బోల్తావో బల. నేను నేర్పి నన్ను ఒక నటుడిగా తీర్చిదిద్దడానికి మొదటి కారకురాలు మరి రాజేశ్వరి గారు అంటే నేను చెప్పుకోక తప్పదు. మేము ఆర్టీసీలో నేను పనిచేసేటప్పుడు మాకు అడుగులు నేర్పి ఆవిడ పక్కన నిల్చోడానికి భయం వేసేది. నా పక్కన విలన్గా మా బొడ్డపల్లి లక్ష్మణరావు గారు కూడా ఉండేవారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్పతనం. దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, నిబద్ధత కలిగి ఉంటేనే ఇట్టి కార్యక్రమాలు చేయగలగాలి. దట్టు మనస్ఫూర్తిగా చేయగలిగితేనే ఇలాంటి కార్యక్రమంలో అనేక మంది ప్రేరణ కలిగి ముందుకు రాగలుగుతారు అని నా భావన. ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. రాష్ట్రంలో అందరూ పరిషత్తు నాటకాలు చేస్తున్నారు, కానీ మహిళా మండలి చేసిన పరిషత్తులు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇది ఒకటే కావాలి. మన ముందున్న బిఏ మోహన్ రావు గారికి వీళ్ళందరూ తెలుసు. రాబోతున్న మే నెలలో ఆయన ఒక బ్రహ్మాండ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమంలో ఇలాంటివి చేస్తారు. కానీ మహిళల ద్వారా నాటక పరిషత్తుని నిర్వహించడం అన్నది నాకు తెలిసి నాకున్న జ్ఞానం మేరకు, నాకున్న ఈ 10 ఏళ్ల ప్రయాణంలో నాకున్న ఒక పేజీలో ఇది ఒక భాగమని, ఇందులో ఒక మంచి అనుభూతిగా పొంది ఉన్నాను. మరి వీళ్ళ ముందు నేను మాట్లాడడానికి ఇంత శక్తి చాలా సరిపోద్దో లేదో నాకు తెలియదు, కానీ మరొక్కమారు అతివలు తలచక రాని క్రియలు కలవే ఈ అవరిపైన అన్న ఒక మాట మాత్రం ఇందులో నన్ను తప్పకుండా కరటాల ధ్వనుల మధ్య ఆవిడకి అభినందించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది, ధన్యవాదాలు చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ముత్యాలమ్మ కళానికేతన పరిషత్ కమిటీకి, అధ్యక్షురాలకి, మరి మా గురువు అమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు మంచి అవకాశం, కొద్ది మాటలు ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నటులు బొడ్డేపల్లి లక్ష్మణమూర్తి గారు, మేమంతా కలిసి నాటకాలు చేస్తున్నాము ఆమ్దాల వలస, వారితో నేను చాలా నాటికలు చేశాను, వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు మాటలు రావు. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వేదిక ముందు ఉన్నట్టు నటులు, ప్రెస్ మీడియా, ముఖ్యంగా ఇక్కడ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి గారికి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎంత చిన్నతనంలో 3 రోజుల పాటు యాంకరింగ్ చేసినటువంటి అమ్మాయికి ఖచ్చితంగా మేడం గారు అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నా అభిప్రాయం. 1998 నుంచి రాజేశ్వరమ్మ గారు నాకు పరిచయం. నాకు ఆడవాళ్ళంటే మాత్రం భయం, నిజం అది కూడా. కానీ నా మొట్టమొదటి నాటిక అమ్మ ఏటమ్మది ప్రకాష్ రావు గారిది, మర్చిపోయాను, ఇప్పుడే మర్చిపోయాను, గుర్తుంది, మర్చిపోయాను. కాదు సార్, పడుకుని పోయేటి చెప్పు. మయా సృష్టంలో నేను స్కూల్లోనే సరే రోజు 12 ఒంటి గంట, రాత్రి 1 గంట వరకును రిహార్సల్ వేసేవాడిని. అప్పుడు రాజేశ్వర్ గారు, నీకు భయం లేదు, నీకు ఆడవాళ్ళంటే భయం అయితే అవ్వచ్చేమో, నాటకాలేమో ఆడకనైనా నీకు నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తానని చెప్పి నాకు కంప్లీట్గా ధైర్యం ఇచ్చారు. ఈవేళ వరకు, ఈవేళ కూడా మతమా మానవత్వంలో కూడా మాకు ఆవిడే పెద్ద దిక్కు. ప్రతి డైలాగ్ని క్లియర్గా ఎలా చెప్పాలి అని నేర్పుతున్నటువంటి గురు సమానమైన వ్యక్తి రాజేశ్వరమ్మ గారు. ఈ మధ్యకాలంలో కూడా నేను చాలా నాటకాలు వేశాను. మళ్ళీ నేను ఆర్టిస్ట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ మరలో పడ్డానని అనుకుంటున్నాను. నాకు ఇంటి దగ్గర పని లేక అలాగా మేడం గారు ఆశీర్వాదంతోనే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నాటకం వేస్తున్నాను.
మీ దయ వల్ల ఈ నాటకాలు ఏవైనా కొద్దిగా పేరు తెచ్చి పెడితే అదే నాకు చాలని ఈ వేదిక ద్వారా నా అభిప్రాయాన్ని మీరు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గౌరవనీయులు పోపోని నాగేశ్వరరావు గారు సార్, మీరు నాకు పెద్దగా పరిచయం లేదు, నన్ను క్షమించాలి. వరగాని కళా పరిషత్ అంటే చాలా గొప్ప పరిషత్తు, చాలా చాలా అద్భుతమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. మీరు ఇక్కడికి రావడమే మేము చేసుకున్న అదృష్టం సార్. మీరు నాకు తెలియక వేదిక మీదకి పిల్లలేదు, మీరు రావాలి. వరగాని పరిషత్ అంటే చాలా గొప్ప పరిషత్తు, నేను చాలా ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను సార్, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. మీరు కూడా వచ్చి వేదిక మీద సరే కూర్చోండి అమ్మా. ధన్యవాదములు సార్, ధన్యవాదములు. ఈ 3 రోజులు చాలా వైభవంగా జరిగినటువంటి ఈ పోటీలలో మరి బహుమతుల వివరాలు నేను ఇప్పుడు మీకు అందజేస్తున్నాను. నేను మొదటే చెప్పినట్టు ఈ బహుమతుల వివరాలు ఇక్కడ ప్రదర్శించడమే ఒక బహుమతి కింద. మొట్టమొదట నేను జ్యూరీ అవార్డు 2 ఎవరికి వచ్చాయో చెప్తున్నాను. జ్యూరీ అవార్డు అంటే చిన్నది కాదండి, అది ప్రత్యేకమైనటువంటి ఒక బహుమతి. మొదటి బహుమతికి అంటే ఉత్తమ నటి బహుమతికి ఇలాంటి జ్యూరీ అవార్డుకి పెద్ద తేడా ఉండదు, 1 మార్కు 6 మార్కు తేడా ఉంటుంది. అలాగే జ్యూరీ అవార్డు 1 ఈ పోటీలలో గెలుచుకున్నటువంటి ఎవరు అంటే విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాదు వారి స్వేచ్ఛ నాటికలో, అవును నాటికకు జ్యూరీ అవార్డు కాదండి, నాటికలో నటించినటువంటి శ్వేత పాత్రధారిణి మంజు భార్గవి. మీలాంటి అమ్మాయి నాకు కీర్తిని చూస్తే గుర్తొస్తుంది. ఆ అమ్మాయి అందులో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి ఈ 2025 మనకు ముత్యాలమ్మ కళానికేతన పరిషత్ పోటీలో వచ్చింది. 2వ జ్యూరీ అవార్డు మరి ఎవరికేనంటే, ఆడవాళ్ళు కూడా అంత నిజం ఉంటుందా అని అనుకున్నాం కదా, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘంలో చూసారా, కళ్ళతోనే మొత్తం భర్తను మామని అత్తల్ని భయపెట్టింది చూసారా, డాక్టర్ శోభన పాత్రధారిణి శ్రీమతి కె సరిత, ఆమెకి 2వ జ్యూరీ అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ సంగీతం, నాటకం బ్రతకడానికి సంగీతం ఎంత పాత్ర వహిస్తుందో మన సంగీత దర్శకులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పోటీలో సంగీతానికి చాలా పోటీగా వచ్చాయి. కానీ కొంచెం లోతుగా ఆలోచించి నిర్ణయం చేసినప్పుడు ఉత్తమ సంగీతం ఈ పరిషత్తులో బహుమతి పొందినవాడు మైత్రి కళా నిలయం విజయవాడ బ్రహ్మస్వరూపానికి శ్రీ వై సాయి తేజ. అందులో నేపథ్య సంగీతమే కాకుండా తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని పాటలకు నేపథ్య సంగీతం ఇవన్నీ వచ్చాయి. అది ఉత్తమ సంగీతం మైత్రి కళా నిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపంలో శ్రీ సాయి తేజ. తర్వాత ఉత్తమ ఆహార్యం, వాస్తవంగా మాట్లాడితే ప్రత్యేకమైనటువంటి ఆహారం లేకపోయినా ఉన్నంతలో కొంచెం గుర్తించదగినటువంటి ఆహార్యం పొందినటువంటి నాటిక సౌజన్య కళాశ్రవంతి ఉత్తరాంధ్ర వారి దేవరాగం. ఆహార్యం అందించినటువంటి శ్రీ సింగూరు రమణారావు గారిని వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఉత్తమ రంగాలంకరణ, మనకు నాటిక ప్రారంభంలోని తెర తీయగానే ఒకసారి అద్భుతంగా కనిపిస్తుంది. అంటే అద్భుతంగా అలంకరణతో రంగాలంకరణ బహుమతులు రావండి, కథకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా లేదా అని జడ్జెస్ అక్కడ చూస్తారు. అలా చూసినప్పుడు మనకు ఉత్తమ రంగాలంకరణలో మైత్రి కళా నిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ ఎందుకు ఆ బహుమతి వచ్చిందో మీరు ఎవరైనా గమనించారా? ఆ రంగాలంకరణలో ఇక్కడ అక్కడ 2 పెద్ద వాళ్ళు తెరలు పెట్టారు. ఒకవైపున
ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కూడా వర్షంలో తడుచుకుంటూ గొడుగు పట్టుకొని ఉన్నారు. అది ఆ నాటకంలోని ఇద్దరు పాత్రలకు ప్రతీక. రెండవ వైపున ఒక తల్లి ఒడిలో చిన్న బిడ్డ ఉంది. ఎందుకంటే నాటకంలోని థీమ్కు సరిపోయినటువంటి అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు కాబట్టి ఆ రకంగా ఆలోచించి మేము ఇవ్వడం అయింది. ఆ రంగాలంకరణ మైత్రి కళా నిలయం విజయవాడ బ్రహ్మస్వరూపం పిపి కుమార్ అండ్ జయరాంబాబు గారు. తర్వాత ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ కూడా నటుడే, ఉత్తమ నటుడి కిందికి వస్తుంది. బహుమతి పొందిన వాళ్ళు అమరావతి ఆర్ట్స్ గుంటూరు చిగురు మేఘములో చిన్నయ్య పాత్రధారి శ్రీ కావూరి సత్యనారాయణ ఒక తండ్రి పాత్రలో, ఒక రైతు పాత్రలో, తర్వాత తన గ్రామానికి డాక్టర్లతో రావాలి అని కోరినటువంటి ఒక పాత్రలో ఆయన చిన్నయ్య పాత్రధారి కావూరి సత్యనారాయణ గారికి ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ని మన పరిషత్తు ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక ఉత్తమ బాలనటి ఒకటే బాలనటి, ఆ బాలనటి కూడా తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదంతలో అనురాధ పాత్రధారిని చిరంజీవి గీతా శృతిలయ. ఆ తరపున ఎవరన్నా ఉంటే వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తమ బాలనటి, నటుడు ఎవరు లేడు, పిల్లడు ఎవరు లేడు బాలనటుడు. చూడమ్మా, ఉత్తమ బాలనటి. తర్వాత ఉత్తమ విలన్. ఒకప్పుడు ఉత్తమ విలన్ అంటే ప్రతినాయకుడు అంటే మనకు పాత సినిమాల్లో రాజనాల, తర్వాత సత్యనారాయణ, తర్వాత మిగతా వాళ్ళు కోట శ్రీనివాసరావు కనిపించేవారు. ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత విలన్ అందరూ ఆడవాళ్లే కదా. అదేవిధంగా ఇప్పుడు మన నాటికల్లో కూడా వాళ్ళే తయారయ్యారు. మనం ఆ ఉత్తమ విలన్ పొందింది ఎవరంటే తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంతలో మొత్తాన్ని మగన్ని కూడా చిత కొట్టేసేసి తన నటనా ప్రాతిభాన్ని మనం చూపించారు. చూసారా, పల్లవి పాత్రధారిని శ్రీమతి డి హేమ ఈ బహుమతిని గెలుచుకున్నారు. తర్వాత ఉత్తమ నటుడు వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు తీసుకోండి. ఈ ముత్యాలమ్మ కళానికేతన్ పరిషత్తులో ఉత్తమ నటుడు పొందడం అన్నది ఎప్పుడూ చేసిన ఒక తపస్సుగా భావిస్తారు అందరూ కూడా. నిజంగా ఈ బహుమతి వచ్చింది అంటే దాదాపు ఒక ఆస్కార్ దగ్గరికి వెళ్ళినటువంటి అనుభూతిని పొందుతారు. అలాంటి అనుభూతి అయినటువంటి ఈ బహుమతిని ఈసారి పొందిన వాళ్ళు ఎవరు అని అంటే చూసారా, ఒకవైపు బిడ్డ చనిపోతుంది, ఒకవైపు తల్లి చనిపోతుంది, ఒకవైపు జైలు పాలవుతాడు, చివరికి అంతకుడుగా మారుతాడు. అతడే తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికలో కుమార్ పాత్రధారి పిపి వరప్రసాద్ గారికి ఈ ఏడాది ఆ బహుమతి వివరించిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తర్వాత ద్వితీయ నటుడు కూడా పెద్ద తేడా ఉండదు మార్కుల్లో, కానీ ద్వితీయ నటుడు కూడా నేను ఈ ముత్యాలమ్మ కళానికేతన్ని నేను మనసారా ఎందుకు అభినందిస్తున్నానంటే బహుమతులు అందరూ ఇస్తారు, కానీ వీళ్ళు బహుమతుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక్కడ ఆ వర్షంలో తడిచి మొద్దవుతున్నారు అందరూ కూడా. ఆ ద్వితీయ బహుమతి ఎవరికి వచ్చిందంటే విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ప్రదర్శించినటువంటి నాటిక స్వేచ్ఛలో ఆనంద్ మరియు మూర్తి రెండు పాత్రలను వైవిధ్యంగా ప్రదర్శన చేశారు. ఆయన డాక్టర్ వెంకట్ గోవాడ వారికి ఈ ద్వితీయ నటుడు బహుమతి లభించింది. తర్వాత ఉత్తమ నటి ఎంతమంది పాల్గొన్నారండి. మన 6 నాటికల్లో హోరాహోరీగా నువ్వా నేనా అంటూ నటీమణులందరూ కూడా పాల్గొన్నారు. కాకపోతే మీకు ఒక డైలాగు గుర్తుందా, సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే రైలు ప్రమాదాల్లో చనిపోయే ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు గమనించండి అంటూ అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి ఆ నటి శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు జనరల్ బోగీలు నాటికలో సావిత్రమ పాత్రధారిని శ్రీమతి సురభి ప్రభావతి గారికి ఈ ఉత్తమ నటి బహుమతిని మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ద్వితీయ నటి కూడా ఉందండి. ద్వితీయ నటిలో అంటే నాటకములో నటించడం అన్నది కేవలం డైలాగ్ చెప్పడమే కాదు, సంగీతం కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. సంగీత సాహిత్య సర్వకళల సమాహారమే నాటకం. అలాగా తన నటనను గాత్రాన్ని రెండు కలబోసి నటించినటువంటి నటికి ఈ ఏడాది మనం ఇవ్వడం జరిగింది. ఆమె ఎవరో కాదు,
మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం నాటికలో యశోద పాత్రధారిణి శ్రీమతి ఎం రత్నకుమారి. ఆమె ఒక బిడ్డ కోసం పడినటువంటి ఆ తపన, ఆ హావభావాలు, ఆ ఉయ్యలలో పాడినటువంటి జోలపాట పాట ఇవన్నీ కూడా మంచి మార్కులు పొందడానికి అవకాశం వచ్చింది. ఇక ఉత్తమ రచన, మరి 6 నాటికలు కూడా ఉత్తమ స్థాయిలో రచించబడినటువంటి నాటికలే. మరి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ మనం ఒక మాట చెప్పుకోవచ్చు. ఏది? అక్రమ సంబంధాలు సబబే అని నిర్ణయించినటువంటి సుప్రీంకోర్టు అంటూ సుప్రీంకోర్టు యొక్క తీర్పును దాని రూపాలను బయటపెట్టినటువంటి నాటిక మనకు రచన తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత రచయిత పిటి మాధవ్ గారికి ఉత్తమ రచనగా వెళ్ళడం జరిగింది. ఉత్తమ దర్శకత్వం అంటే చూస్తున్న ప్రేక్షకుడికి నాటిక ఎప్పుడైపోయిందో తెలియదు, ఉత్కంఠ ఉండాలి, సన్నివేశం చాలా బిగువుగా ఉండాలి, ప్రతి సంభాషణ కూడా ఆకట్టుకోవాలి, మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి. ఇవన్నీ కలపోసి నడిపించడానికి మనకు దర్శకత్వ ప్రతిభ చాలా అవసరం. ఆ ప్రతిభ సంపూర్ణంగా మనకు కనిపించినటువంటి నాటిక తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత చలసాని కృష్ణప్రసాద్ గారు. వ్యక్తిగత బహుమతులన్నీ అయిపోయాయి. ఇక 3 బహుమతులు మిగిలాయి. ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ ప్రదర్శన. 10th క్లాసు రిజల్ట్ అనౌన్స్ అయ్యేటప్పుడు ఎలా చూస్తారు విద్యార్థులు మీరు అందరూ చూస్తున్నారండి. నిజంగా విద్యార్థులు మీరు కాదు, ఈమెను చూసినప్పుడు మాకు హై స్కూల్లో ఒక టీచర్ ఉండేది సరస్వతి గారు అని. ఎప్పుడు పరీక్ష పెట్టే చాలా కష్టమైన ప్రశ్నలు ఇచ్చేది. ఆ సరస్వతే ఇప్పుడు ఈమమ్మ రాజేశ్వరి గారు మాకు చాలా కష్టమైన ప్రశ్నలు నాటికల రూపంలో ఇచ్చారండి. ఈ ప్రశ్న మీరు ఎలా సమాధానం రాసి నేను చూస్తాను అన్నట్టుగానే ఇచ్చారు. నాటిక చూసిన తర్వాత మా నిద్రలు వచ్చేవి కాదు, రాత్రంతా మేలుకొని చర్చించుకునేవాళ్ళం. అలాగా ఈసారి ఉత్తమ తృతీయ ప్రదర్శన మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం నాటిక అందుకుందండి. ఉత్తమ తృతీయ ప్రదర్శన. తర్వాత ఉత్తమ ద్వితీయ ప్రదర్శన తృతీయ ప్రదర్శన మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం. తర్వాత ద్వితీయ ప్రదర్శన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం. దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం. 5,000 రూపాయలు బహుమతిని, తృతీయ బహుమతికి 3,000 రూపాయలు వాళ్ళు అందజేశారు. ఏదో డబ్బులు తీసుకుంటారు, ఆయన తీసుకుంటున్నాడు. ఇది 5,000 కాదండి, 5 లక్షలతో సమానం రాజేశ్వరి గారి చేతుల మీదుగా అందుతుంది. ఇక 2 నాటికలు అయిపోయాయి, 4 నాటికలు మిగిలాయి. ఉన్నది ఒకే ఒక బహుమతి, అది ఉత్తమ ప్రదర్శన. మీకు అందరూ ఇప్పటికే ఊహించి ఉంటారు. ఆ నాటికే చెప్పాలా లేదంటే ఆగమంటారా? చెప్పాలి కదా. ఆ నాటికే తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత. అది దీనికి ఎంతమ్మా బహుమతి? మొత్తం 7,000 రూపాయల బహుమతిని ఆ సంస్థకు అందజేస్తున్నారు. రామలింగ స్వామి మాస్టారు, దర్శకులు, నటులు, మరి శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు వారి చేతుల మీదుగా 7,000 రూపాయలు క్యాష్ అవార్డుని వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాను.
ధన్యవాదాలు.